విజయవాడలో ఎంఎస్ఆర్ ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది. లైవ్ లో చూద్దాం. మీడియా మిత్రులు మన ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చే పరిస్థితులు లేకపోయినా కానీ వాళ్ళందరూ మిత్రులందరూ నా ఎంప్లాయీస్ అందరూ సహకరించి నాకు సహకారం చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను గతంలో మన స్థానాలు నంబర్ స్థానాలు పెట్టిన తర్వాత అనేక ఉద్యమాల్లో అన్ని వర్గాలు కులమతాలకు అతీతంగా బ్రాహ్మణులకు సంబంధించిన జిల్లా, రైతులకు సంబంధించిన జిల్లా, అలాగే బీసీ వర్గాలకి ఎస్సీలకు అనేక సమస్యలు డైరెక్ట్ గా నేను వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా నేను బాబుగ్రామంలో పెట్టాను కాబట్టి ఈ కాపు రిజర్వేషన్స్ కోసం మరి ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్న ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించడమే కాకుండా నేను కూడా స్వయంగా తిరిగాను. అందరికీ తెలిసిన విషయం. మరి దాంట్లో భాగంగా కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగినాయి. ఎవరు చేశారనేది ఆ తొలి సంఘటన అనే దాని మీద విచారణ మొదలైంది. అందరికీ తెలిసిన విషయం కూడా. సిబిసిఐడి ఎంక్వైరీలో భాగంగా మరి నాకు ఈ నెల 4వ తారీఖు నోటీసులు జారీ చేశారు. అయితే నేను ఆ రోజు నోటీసులు తీసుకోలేదు. నేను అమెరికా దేశంలో ఉన్నాను. అమెరికాలో కూడా ఒక సామాజిక కార్యక్రమంలో నన్ను గెస్ట్గా పిలిస్తే వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే నేనే స్వయంగా, నేను ఒక మీడియా మనిషి కాబట్టి నాకు బాధ్యత ఉంది కాబట్టి నేనే పోలీసు వారికి ఫోన్ చేసి నేనే రెడ్ రోడ్డు మీద వెళ్ళి ఆ సమ్మన్ తీసుకొని వెంటనే వాయిదా కూడా కోరకుండా, మరి ఏ లాయరు ఎవరు సలహా లేకుండా, ఎవరు సపోర్ట్ లేకుండా నేనే తప్పు చేయలేదు కాబట్టి నిన్నటి రోజున రాజమండ్రిలో విచారణకు హాజరయ్యాను. హాజరైన తర్వాత మరి నేను ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే అక్కడ అనేక మంది అభిమానులు వాళ్ళ సొంత కార్లు, బైకులతో వస్తే వాళ్ళని అక్కడ రానియకుండా ఏదో తీవ్రవాదిలాగా, వాళ్ళందరూ దుండగుల్లాగా పోలీసులు అకారణంగా వాళ్ళని హింసించి రాజమండ్రి మొత్తం ఒక కర్ఫ్యూ వాతావరణంలో పెట్టి, బ్యారికేడ్లు పెట్టి, పోలీసులు 100 మందిని పెట్టి చేయాల్సిన పని నాకు అర్థం కాలేదు. అయినా నేను సహకరిస్తాను అని మాట ఇచ్చాను, వెళ్ళాను. నాకు గతంలో డిపార్ట్మెంట్ గురించి నాకు తెలుసు మొత్తం, దీన్ని ఎలా సహకరించాలో పోలీసు చెప్తుండగా నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మర్యాదగా రిసీవ్ చేస్తున్నారు. పోలీసు వారు అన్ని విషయాలు అడిగారు. దాదాపు 7 గంటల పాటు విచారణ చేశారు. సంతోషం. విచారణలో ఎలాంటి ఇబ్బంది పెట్టలా. మీకు ఉన్నట్టుగా నేను చెప్తాను, నాకు అలవాటండి, చెప్తానని చెప్పాను. అనేక సంఘటనలు వచ్చినాయి, అవన్నీ నేను ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి నాకు ఇంకొక విచారణ 23వ తారీఖు తర్వాత ఆ తర్వాత తెలియపరుస్తాను అవసరం అయితే. ఎందుకంటే ఈ యొక్క విచారణలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందో నేను చెప్పకూడదు, నా బాధ్యత. ప్రతి పౌరుడు కూడా సిఐడి డిపార్ట్మెంట్ అంటే సీక్రెట్ గా, రహస్యంగా జరుగుతుంది కాబట్టి దానికి అది చెప్పారు. పోలీస్ స్టేషన్లు అంటే అక్కడ అందరికీ తెలిసిపోతుంది కాబట్టి సిబిసిఐడి రహస్యంగా విచారణ చెప్పి నిజమైన దోషులకు శిక్ష పడాలనే మా అందరి కోరిక. నేనేం చెప్పారంటే వాళ్ళకి ఓన్లీ ఆ విజువల్స్ అని చూపెట్టారు. దాంట్లో కొంతమంది పెట్రోల్ బాటిల్ పెట్టి తిరుగుతున్నారు, వాళ్ళు మాకు దొరకట్లేదండి అన్నారు. ఆ విజువల్స్ మాకు ఇవ్వండి, మా ఛానల్లో రోజు ప్రసారం చేస్తాం, ఎవరైనా ఇవన్నీ ఆచూకీ లభిస్తే ₹1,00,000 నేను ఇస్తాను, ఆ సొంత డబ్బులు బహుమతి ఇస్తానని చెప్పాను. దాంట్లో మా వాళ్ళు ఉన్నా కానీ, ఎవరు ప్రమేయమన్నా కానీ వాళ్ళకి ఉరిశిక్ష వేయాల్సిందని కూడా చెప్పాను. ఇంత చక్కగా నేను వాళ్ళు సహకరించిన తర్వాత 7 గంటలకి నేను బయటకు వచ్చిన వెంటనే కొన్ని ఛానల్స్ లో నేను చెప్పినట్టుగా, నేను అన్ని వాళ్ళకి చెప్పినట్టుగానే వాళ్ళు చెప్పేస్తున్నారు. అంటే నాకు అర్థం కాలేదు. సిబిసిఐడి సీక్రెట్ గా జరగాలి కదా. మరి సిబిసిఐడి వాళ్ళు ప్రశ్నిస్తున్నా. ఇక్కడ నేను ఛానల్స్ వాళ్ళని ఎవరంటారు, నా తోటి మీడియా మిత్రుల్ని ఎవరిని కూడా నేను ఒక మాట అంటున్నాను. వాళ్ళకి మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, వాళ్ళు వేసారు. రేపు నాకు ఇన్ఫర్మేషన్ వస్తే మనం కూడా వేయాల్సి వస్తుంది. కానీ మీడియా సోదరులు ఏమాత్రం నేను ఒక మాట అడగట్లా. దాంట్లో ఉన్నటువంటి రాశారు కొన్ని విషయాలు. ఏమని, రిజర్వేషన్ల కోసం అవసరమైతే నన్ను జైల్లో పెట్టండి, జీవితాన్ని జైల్లో ఉంటాను, మా వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, అప్పుడు రిజర్వేషన్లు అన్న మాట లేదు. అది రాశారు, చాలా సంతోషం. కానీ మరి అక్కడ సిబిసిఐడి అధికారులు 5 ఉన్నారు. అక్కడ అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, మరి సిఏలు. మరి ఉన్న విషయాల్ని లేని విషయాలుగా చిత్రీకరించి, లేని ఉన్నట్టుగా చిత్రీకరించి ప్రెస్కి ఎందుకు రిలీజ్ చేశారు ఇది నేను వాళ్ళు ప్రశ్నిస్తున్నా. మీకు ప్రభుత్వం ఏమన్నా మీకు అట్లా ఆర్డర్ ఇచ్చిందా? సుధాకర్ నాయుడిని ఇబ్బంది పెట్టిందని కానీ, లేదా ముద్రగడని సుధాకర్ నాయుడికి ఇద్దరికి విడదీయండి కానీ ఏమన్నా ఆర్డర్ ఇచ్చిందా? మీ డ్యూటీ పోలీసు వారిది స్వచ్ఛందంగా ఎవరికి పునరావరణ నమ్మకుండా చేస్తారని నేను నమ్ముతున్నా. ఈ రోజు కూడా నాకు ఆ డిపార్ట్మెంట్ గురించి ఖచ్చితంగా పనిచేస్తాను. మరి కాబట్టి ఈ రోజు నాకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది, చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి నేను వచ్చి
మీరు ఏం అడిగినా చెబుతానండి అని అన్నారు నిస్వార్థంగా. మా వాళ్ళు తెలిసిన వాళ్ళని పిలిచే వాళ్ళు బూతులు తిడతా, అరే చెప్పండి రా అని చెప్పేసి వాళ్ళ బూతులు వాళ్ళని హింసించారు. చెప్పకపోతే నేను పూర్తిగా సహకరిస్తాను, అసలు ఇక్కడే ఉంటానని చెప్పాను. మీ విచారణ అయ్యేదాకా మీ గదిలో ఉంటాను, పొమ్మన్నా పోనని చెప్పాను. పట్టించిన వాళ్ళకి బహుమతి నా డబ్బులు ఇస్తానని చెప్పాను. అసలు ఈ కాపుల మీద మత్తు తొలగిపోవాలి. ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా చేసినా, నేను చేసినా, ముద్రగడ్డ చేసినా, నేను ఇంకోళ్ళు ఎవరైనా చేసినా ఉరిశిక్ష చేయండి అని చెప్పాను నేను. మరొకసారి మీడియా ముఖ్యంగా చూస్తున్నా. వాళ్ళకి ఏం చెప్పారండి వెళ్ళిన వెంటనే, అయ్యా మీరు ఎన్ని చెప్పినా ఒకవేళ మీ అబద్ధం చెబుతామని 100 అడుగుతారు. మీరు మాకు ఈ లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి, మార్క్ అనాలిసిస్ టెస్ట్ పెట్టండి. అట్లాగే ముద్రగడ్డ గారికి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, మా కూడా కొన్ని ఉన్నాయి, ఫలానా వాళ్ళు చేస్తారని అంటున్నారు. మా అందరికీ పెట్టండి, నిజం చెబుతారు. మీకు ఎంతో ఖర్చు అవుతున్న పెద్ద ఖర్చు కూడా లేదు దీనికనంటే అది కుదరదులేండి ఇదే అన్నారు. సంతోషం. 7 గంటల సేపు రికార్డింగ్ కూడా చేస్తున్నాను, నేను ఏం మాట్లాడాను. మరి అదంతా రిలీజ్ చేయండి, అన్ని మీడియాలో రిలీజ్ చేసేయండి. ఇంకెందుకు సిబిసిడి సీక్రెట్ ఎంక్వైరీ ఇంకేముంది దీంట్లో? కొన్ని ఛానల్ స్కిప్ చేసి మమ్మల్ని అందరూ నేరస్తుల్ని నిందితుల్ని కూర్చోబెట్టేసి మాట్లాడేసి ఎంక్వైరీ చేసి ప్రజలందరూ చూస్తారు. 7 గంటల సేపు నా సమయం అంతా వెచ్చించి అక్కడ కూర్చొని బయట తెలిసిన వాతావరణంలో చేసినంతా ఒక్క నిమిషంలో మీరు లీక్ చేశారే, అది కూడా నిజాలు లీక్ చేసి సంతోషపడతా. నేను ఏం అడిగానో, అక్కడ ఏం జరిగింది, ఎవరెవరు ఉండింటారో అనుమానాలు చెప్పానో ఆ విషయాలు కూడా చెప్పలేదు మీరు. మరి నేను మంచిగా ₹1,00,000 రివార్డ్ ఇస్తాను నిందితులను పట్టుకున్నాను అని చెప్పా, ఆ మంచి విషయం ఎందుకు చెప్పలేదు మీరు? ఇది కాబట్టి దయవచ్చి ప్రజలందరూ కూడా గుర్తుంచుకోండి. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, నేను ఎవరికి భయపడినా ఏ తప్పు చేయలేదు. అట్లాగే మరి ముద్రగడ్డ గారి దేశాన్ని సపోర్ట్ చేస్తున్నమాట వాస్తవంతో తిరిగిన మాట వాస్తవం. ఎందుకు తిరిగానండి? కాపు రిజర్వేషన్ల కోసం. నేను కూడా ఆ దాంట్లో ఒక విషయం కాబట్టి, నాకు కూడా జాబ్ రాలేదు కాబట్టి ఆ రోజుల్లో నేను డైరెక్ట్గా తిరిగా. మరి ఈ రోజున ఉన్నట్టుగా చెప్తున్నా, మరి నన్ను కూడా ఈ రోజున ఆ వర్గాన్ని దూరం చేయడం కోసం కుటుంబాన్ని భావిస్తున్నా. రెండోది ముద్రగడ్డ చేసే ఈ దేశం పెద్ద ఎత్తున చేసేదానికి ఆయన మీద కూడా బురద చేయడం కోసం నేనేదో అన్నట్టుగా రాయడం అనేది దురదృష్టకరం. మీడియా సోదరులకు రిప్లై చేస్తున్నాను, మీరు తెలుసుకోండి. మన మీద బాధ్యత ఉంది. నేను వేసి కదా, నాకు ఒక ఛానల్ ఉంది, అక్కడ ఏం జరిగిందో నేనే చెప్పానో నేనే వేసుకోవచ్చు కదా. ఒక ముక్కు కూడా ఇలా నేను అక్కడ జరిగింది. సిబిసిడి వారు సహకరించామని మాట చెబుతున్నాను. కాబట్టి ఈ రోజున పత్రికా రంగం మీద కూడా చాలా మంది అనుకున్నది ఏంటంటే ఇదేదో ఒక వర్గం పత్రిక, ఇది ఈ పార్టీ పత్రిక. దయవచ్చి మనం మీడియా సోదరులందరూ కూడా సంక్షేమ పాటిద్దాం. సిబిసిడి వారికి విజ్ఞప్తి మరొకసారి, ఈ రకంగా మీరు లీకులు చేసేటది 23వ తారీఖు నాతో పనే ఉంది, రావాల్సిన పనే ఉందిగా, మీరే రాసేసుకోండి. సుధాకర్ నాయుడు ఇట్లా అన్నాడు, ఇచ్చేసుకోండి. ఫస్ట్ మీ ఇష్టం వచ్చింది రాసేది ఇచ్చేసుకోండి. మళ్ళీ మీరు 23వ తారీఖు రావడం ఎందుకు, నా సమయం వేస్ట్ ఎందుకు? లేదు జైల్లో పెట్టాలంటారు, ఎవరైనా పెట్టాలి లిస్ట్ ఇచ్చేసేయండి. మా అందరినీ సాయంత్రం అరెస్ట్ అయిపోదాం, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టేసుకోండి. అసలు కాపు వర్గాన్ని మొత్తం జైల్లో పెట్టేసుకోండి. కాపులు సపోర్ట్ చేసి అందరినీ అసలు అన్నమానులు జైలుకి పంపించేయండి. మాకు సపోర్ట్ చేస్తే ఈరోజు మాదిగ వర్గానికి సంబంధించిన వ్యక్తులు కానీ, మైనారిటీ వ్యక్తులు కానీ వీళ్ళందరూ అరెస్ట్ చేసేయండి. ఎల్లకాలం ప్రభుత్వం మీరే వెళ్ళండి. అప్పుడు మా ఛానల్స్ అన్ని మూపించేయండి. మీ కోరిక అదే కదా. నా ఛానల్ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నాను నేను. ఎక్కడ రానికుండా చేస్తున్నారు, శాటిలైట్ ఇబ్బందులు పెట్టారు, యాడ్స్ ఇవ్వకుండా చేస్తున్నారు. అయినా కానీ ఈ రోజున సామాన్య ప్రజలు నడిపిస్తాను ఛానల్ అంటున్నారు. సామాన్య ప్రజలు మేమందరం డబ్బులో వేసుకొని ఛానల్ నడిపిస్తాను పరిస్థితి వచ్చాం. దయవుంచి మరి ఒక ఛానల్ మేము పెట్టుకున్నాం, మనల్ని నిలపండి. ఈ సమాజంలో అందరికీ అవసరమే ఛానల్స్. ఒక కులానికో ఒక పార్టీకో కాదు. సామాజిక ఛానల్గా నేను పెట్టాను, సామాజిక చేతిలో నష్టంగా పెట్టాను. దీన్ని మూయించే ప్రయత్నాలు చేశారు, కానీ నేను ఏదో రకంగా నడుపుతున్నా. ఇప్పుడు నడుపుతున్నాం కాబట్టి దీన్ని బురద జల్లి నా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూస్తున్నారు. దానికి కూడా సిద్ధపడ్డా. నేను జైల్లో ఉంటాను, సామాన్యులు నడుపుతున్నారు ఛానల్. కానీ సిబిసిఐడి వారికి మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే, ఈ రకంగా మీరు ఉన్న లీకులు చేస్తుంటే లేని విధంగా భయపడి నిజం ఎవడన్నా చెబుతాడా చెప్పండి. మీకు కావాల్సిన నిజంగా ఈ తొలి కేసులో శిక్ష పడాలా వద్దా చెప్పండి. ఒక పక్షేమో మీ సీక్రెట్ గురించి కావాలంటే చెప్పండి అని చెబుతుంటే, నేను చెప్పిన విషయాలను ఇంక 10 కలిపి అడిగిడి కలిపి చెబుతుంటే రేపు వేరే వాడు ఇచ్చేవారు సాక్షి చెప్పారు. మీరు నన్ను సాక్షికే పిలిచారు. ఒక మీడియా ప్రతినిధిగా, ఒక పిఎంసీగా నాకే ఇలాంటి పరాభవం, ఒక అపనమ్మకం నాకు జరిగితే సామాజిక ఎవడో వచ్చి నిజం చెప్పడు. కాబట్టి దయ ఉంచి మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ జరిగిన విషయాలని ప్రచారం చేయండి. దయ ఉంచి ఇది ఒక ఛానల్ ఛానల్ పోటీ కాదు. నేను కూడా నా సిద్ధాంతం ఏంటంటే, మన ఛానల్ పెట్టిన తర్వాత ఎవరి మీద దాడి జరిగినా వాళ్ళ పేరుతో సహా వేస్తాం. నా ఛానల్ విలేకరి మీద దాడి జరిగింది, మేము ఖండిస్తున్నామని. నాకు అలాంటిది ఏమీ లేదు, వేషజాలు లేవు. వ్యాపారంగా ఆలోచించట్లా.
కాబట్టి దయవుంచి మీడియా మిత్రులందరూ కూడా యాజమాన్యానికి రేపు నాకు జరిగింది రేపు మీకు జరగచ్చు. కాబట్టి మనందరం కూడా ఉన్నతున్నట్టుగా నేను తప్పు చేశాను డెఫినెట్గా వేయండి అదంట్లా. కాబట్టి పోలీసు వారందరూ కూడా ఈ నిన్న జరిగిన విషయాన్ని మాత్రం ఈ లీకులు చేయడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలా చేసేటైతే 23వ తారీఖు నా అవసరం లేదని భావిస్తున్నా. మీరు నా తీసుకోండి, ముద్రగడ తిట్టాడు, సీఎం తిట్టాడు, మీరే నా తీసుకోండి, జైల్లో పెట్టేసుకోండి, డిసైడ్ అయిపోండి. ఈ మీడియా ఉండకూడదు, ఈ ఛానల్ని ఉండకూడదు, లేకపోతే ఈ వర్గం ఉండకూడదు, ఈ నాయకులు ఉండకూడదు అని మీరే పేర్లు రాసేసుకొని అదే మీ అందరు రండి జైల్లో కూర్చున్నట్టు ఉంటాం. దైవ నోటీస్ చూడడం ఎందుకు, ఇంత యంత్రాంగం ఎందుకు, వాళ్ళ జీతాలు ఎందుకు, మేము ఫ్లైట్ ఛార్జీలు ఎందుకు, మా వాళ్ళలో ఎంతమంది యజమానులు రావడం ఎందుకు. కాబట్టి దైవం అందరి చేతులు నమస్కరిస్తారు. సిబిఎస్ఈ వారికి ఉదయం అధికారులు ప్రశ్నించారు, ఏమండి మీరు ఎందుకు ఇట్లా లేని పేరండి మీడియాలో వస్తున్నాయంటే మాకేమీ తెలియదండి, మేము ఇవ్వలేదు అంటారు. దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి కదా, దాంట్లో కొన్ని నిజాలు కూడా కలిపి మిక్స్ చేసి రాశారు కదా అంటే మాకేమీ తెలియదండి, మేము ఇవ్వలేదు. మరి ఎవరిచ్చారు? ఈ మీడియా అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టారా? లేదు, మీరే వాళ్ళకి లీక్ చేశారా? అది కూడా అన్నా ఏమంటే మరి మీ పోలీసులు నమ్మి మేము చెబితే మీరే కోర్టులాగా మారిపోతారు మీ వాళ్ళంటే తెలంగాణ అట్లా తయారు చేస్తారండి నయ్యం అనేవాడిని పోలీసులు అందరూ కలిసి. ఇక్కడ చూస్తే మరి మీకు మిమ్మల్ని నమ్మి ఎవరు చూస్తారంటే మేము అలాంటి వాళ్ళం కాదండి. సిబిఎస్ఈ రెండు నిజాయితీ సీక్రెట్గా ఉంటుందని నిమిషాల్లో రాజమండ్రిలో ఎంక్వైరీ మీ కార్ ఎక్కగానే ఫోన్లు మొత్తం మాట్లాడతాను. కాబట్టి ఈ పద్ధతి మార్చండి. సిబిఎస్ఈడి అధికారులు ఇట్లయితే మిమ్మల్ని ఎవరు నమ్మరు. ఇప్పటికే కేసు సిబిఎస్ఈడి వెళ్ళిందని అది కోల్డ్ స్టోరేజ్ అంటున్నారు. దయవుంచి ఈ తుని కేసులో మేము సహకరిస్తాం, మీతో పాటు ఉంటామని చెప్పారు, ఆ టీవీలు వేస్తామని చెప్పారు. నిజమైన దోషులు పట్టుకుందాం అందరం కలిసి. ఎవరు చేయకూడదు అలాంటిది. రైలు తగలబెట్టారంటే దాంట్లో మా వాళ్ళు ఉండొచ్చు, మీ వాళ్ళు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, ముసలి ఉండొచ్చు, చచ్చిపోతే ఎవరిస్తారు ప్రాణం తిరిగి. కాబట్టి శిక్ష పడాలని చెప్పారు. పోలీస్ స్టేషన్ తగలబెట్టిన నేరం అని చెప్పాం. మీరు చెప్పారు, నేను ఒప్పుకుంటున్నా. మనందరినీ గుర్తించండి. కొంతమంది అనుమానించండి, ఒక్కొక్కడని ఆలోచించమాకండి. లక్షల మంది 10 లక్షల మంది పైగా వచ్చిన చోట వెళ్ళి ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ 3-4 కోణాలు ఆలోచించమని చెప్పారు. వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సిబిఎస్ఈడి ఏంటి వాల్యూ ఉండేట్టుగానే చేస్తుందని విజ్ఞప్తి చేస్తాను. దయవుంచి అందరూ కూడా థ్యాంక్ యూ అండి. ప్రభుత్వం మధ్య కీలికి తేవాలి అనే ప్రయత్నమే ఒకటి. రెండోది ఏంటంటే గందరగోళం సృష్టించేసి వాళ్ళ కావాల్సిన వాళ్ళు ముద్దాయిలుగా పెట్టుకుంటారు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గురించి అడిగారు, నాకు నిజంగా తెలియదు. నేను నా ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తాను, ఆయన పేరు కానీ ఆయన ఎప్పుడు మనిషిని చూస్తానే కానీ ఆయన ఫోన్ నెంబర్ కానీ ఆయనతో మాట్లాడడం జరగలా చెప్పా. అట్లాగే డ్రోన్ కెమెరాలు అంటున్నారు. డ్రోన్ కెమెరాలు ఏంటి నా నిషేధించిన కెమెరాలు అయ్యి నన్ను అడిగారు, ఏమంటే మీ అంటే నాకు తెలియదండి, నేను పెట్టలేదు ఆ కెమెరాలు అన్నాం. దాని గురించి డ్రోన్ కెమెరాలు అంటే ఏదో ఒక ఆయుధంలాగా దాన్ని హైలైట్ చేయడం అనేది కారణం. కాబట్టి ముందు సిబిఎస్ఈడి అధికారులకి పరిజ్ఞానం తీసుకోవాలి. ఒక సబ్జెక్ట్ మీరు ఇంట్రాగేషన్ చేసేటప్పుడు మన ఇన్వెస్టిగేషన్ జర్నలిజం మన వాళ్ళు చాలా మంది చేస్తారు, తెలుసుకున్నాడు చేస్తారు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం. మరి మీరు ఇంత సీనియర్ అధికారులు కదా, మీరు డ్రోన్ కెమెరాలంటే తెలియదు, అవి ఎక్కడున్నాయో తెలియదు. ఇంతవరకు 11 నెలల నుంచి ఆ కెమెరాలు ఎక్కడి నుంచి తెలియలేదంటే ఘోరంగా కదండి. అది సుధాకర్ నాయుడు వచ్చి అడిగితే డ్రోన్ కెమెరాలు ఎక్కడి నుంచి తెచ్చారంటే ఇవాళ వాళ్ళు పెట్టారా అంటే ఈ 11 నెలల నుంచి ఏమైందండి? విచారణ జరగనట్టే కదా. మీ జీతాలు, మీ బత్యాలు, మీ ఖర్చులు ఎవరికి అడిగేది ప్రజలు తప్పే కదా. కాబట్టి అక్కడున్న అధికారుల్ని అధికారం ఉన్నోళ్ళు పెట్టండి. బాంబ్ బ్లాస్ట్ అయిందంటే బాంబ్ బ్లాస్ట్ ఉన్న సమర్థులు పెట్టాలి అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఈ వ్యవస్థకి డ్రోన్ కెమెరాల గురించి రాత్రి తెలిసిందంట వాళ్ళకి. అది నేను చెప్పానంట. ఏం చెప్పాను, మీరు పెట్టారా, మీ ఫీడ్ మాకు ఇవ్వలేదంటే మా కెమెరాలు తీసిన ఫీడ్ ఎప్పుడు ఇచ్చామని చెప్పాం. కనీసం ఆ ఫీడ్ కూడా అందలేదు వాళ్ళకి. అంటే ఏ పరిస్థితులు విచారణ జరుగుతుందో ఆలోచించండి. నేను 3 నెలల క్రితం మన ఛానల్ నుంచి ఫీడ్ ఇస్తే సంతకం పెట్టించుకున్న మా అడ్వకేట్ వాళ్ళ దగ్గరికి ఇంతవరకు చేరలేదంట. అంటే వాళ్ళకి నిజాలు అవసరం లేదు. ఎవరిని ఫిక్స్ చేయాలో ప్రభుత్వం చెప్పుద్ది. అయా సుధాకర్ నాయుడు ఫిక్స్ అయ్యి వీడి ఛానల్ ఉండకూడదు, వేసే లోపల ముద్రగడ వేసే లోపల, లేకపోతే ఇంకొక పోరాన్ని వేసే, లేకపోతే విజయం వేసే, అపరాన్ని వేసే అంటే వాళ్ళు రెడీ చేసుకున్నారు. రాత్రి నోటీసులు కొడుతున్నారు, రండి అంటున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం కావాలని ఇది సీరియస్గా తీసుకోవట్లే కేసు. మేము సీరియస్గా తీసుకుంటున్నాం. మాకు టెన్షన్ ఉంది, ఎందుకు ఈ జాతి మీద ఎందుకు ఈ మత్తు వచ్చింది.
10 లక్షల మంది పైగా ఈరోజు వచ్చారు. ఈ రోజున ఎందుకు మక్కుపడుతున్నాను వాళ్ళకి లేదు కాబట్టి నిజాయితీ తొందరగా తెలుసుకోవాలి. దోషులు పట్టుకోండి, ఆధారాలు తీయండి. అంతేగాని లీకులు చేయడం, భయపెట్టడం. దీంట్లో నిజమంటే నా 7 గంటల్లో 7 గంటలతో విచారించారు. ఆ కెమెరా షూట్ చేశారు. అది మొత్తం లైవ్ ఇవ్వమని నేనేం మాట్లాడాను తెలుస్తుంది. చాలా విషయాలు మాట్లాడాను. ఎవరెవరు ఉంటారో అనుమానం మాట్లాడాను. 7 గంటల సేపు ఎంత మాట్లాడతాం? మనం 10 నిమిషాలు ఎంత సబ్జెక్ట్ మాట్లాడాం. 7 గంటల సేపు 5 ఆఫీసర్లు అడిగిన ప్రశ్న అడగకుండా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్న ఓపిక సమాధానం చెప్పాను. అయినా కానీ నన్ను ఈ రోజున మానసికంగా హింసించి మా వాళ్ళందరికీ దూరం చేసి మా వాళ్ళని విడగొట్టి మనం నమ్ముకునే మిగతా మైనారిటీ సోదరులు కానీ మా ఎస్సీ సోదరులు కానీ మరి వీళ్ళు ఇట్లా చేస్తారా వీళ్ళ నమ్ముకునే అనేటిగా చేయడానికి కుట్ర ఇది. కాబట్టి తీవ్రంగా మేము దీన్ని బాధపడుతున్నాం, ఖండిస్తాం. ఒక సాధు చేత కాకుండా మీడియా సంస్థ అధిపతిగా కూడా మరి ఇట్లా చేసి వార్తలు ఏమేస్తారు? నిజాయితీ వార్తలు నేను ఏమేయగలుగుతాను. కాబట్టి దీనికి చాలా బాధపడుతూ దీన్ని ఖండిస్తూ ఈ సర్టిఫికేట్ పెట్టడం జరిగింది. దయవించి సోదరులందరూ కూడా దీన్ని తోటి మీడియా వాడికి నన్ను చూడద్దు. అవసరమైతే నేను మీడియా నుంచి కూడా తప్పుకుంటా, వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది. దీన్ని ఉద్యమం చేయదలుచుకున్నా, జనాల్లోకి వెళ్తా. మారాలి, వ్యవస్థ మారాలి. రోజు మన కోర్టు ఎస్టేట్ ఉంటారు మీడియా అంటే మన ఒక ఆర్డరీ జర్నలిస్ట్ వెళ్తే చాలా గౌరవంగా చూస్తారు ఈ రోజున. కానీ మన ఇళ్ళలో ఏమనుకున్నారు చెప్పండి? ఈ ఛానల్ చూడగానే ఇది ఫలానా వాడుగా, ఈ పార్టీదా, మనం ఎందుకు? కాబట్టి కొత్తలో కొంతన్నా కనీసం 50% అన్నా ఉన్న నిజాలనే ఏమని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇంకేనంటే మమ్మల్ని మంది వచ్చి ఒక ఇంట్లో ఉండడం అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆధారాలు. నేను ఒకటే చెప్పా, మమ్మల్ని అడగడం మీరు ఊరికే హాస్యాస్పదమంటే కావాలని అడుగుతున్నారు. విషయాలు పూర్తిగా అందరికీ తెలుసు. ఇది ఎవరు కాల్చారు, ఎంతమంది వచ్చారు, ఎప్పుడు ఉన్నారు, వాళ్ళ భోజనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళకి వర్క్ ఎవరు చేశారు ఫుల్లో అని వాళ్ళకి తెలుసు అందరికీ. ఇప్పుడు గడి దగ్గర అన్నీ ఉన్నాయంట, నాకేం తెలియదు. ఆయన ఒకటే అన్నాడు, మీరు ఏమన్నా కానివ్వండి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎంతమందిని పెడతారో పెట్టండి, ఆ ఆధారాలు నేను ఇస్తాను, ఆ రోజు ఏమైతే చూద్దాం అంటారు. కాబట్టి మరి ఆ విషయాన్ని ప్రస్తావించకూడదు. ఇక్కడ పోలీసులందరికీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ఉత్తరాడ పద్మనాభకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన పడిన బాధ, ఆయన కుటుంబానికి పెట్టిన ఇబ్బంది, ఆ ప్రతి ఆయన బాధ మానసికంగా కుంగిపోయిన పరిస్థితి. ఆయన అసలే మానసికంగా కుంగిపోతే ఇప్పుడు ఈ విషయం కొత్తది. సుధాకర్ నాయుడు ఇట్లా అన్నాడు, నేనే ఆయన అనలేదే. ఎల్ల ట్రాఫిక్ పిలిచాడే లేదా? ఆయనే పిలిపించాడు, ఆయన ఒప్పుకున్నాడు. 110 నేనే, దీనికి కారణం నేనే రమ్మన్నాను అని ఆయన ఒప్పుకుంటాడు. నేను చెప్పింది దీంట్లో కొత్తగా ఇక్కడ పద్మనాభం రైలు పడ్డం దగ్గర రమ్మన్నాడు అన్నాడు. అవును, నేను చూస్తున్నాను, ఆయన చూస్తున్నాను, అందరూ చూస్తున్నారు. దాన్ని నేను చెప్పడం ఏంటి అని నేనేదో ఆయన మీద స్పష్టంగా చెప్పాడు. వాళ్ళ అబ్బాయి కెమెరాలు తెచ్చారు. నాకు తెలియదండి ఆ విషయం, వాళ్ళు చూస్తున్నారు. నా సబ్జెక్ట్ వరకు నేను చెప్తాను, నా కెమెరా నాయి మీకు వీడిచ్చాను. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వాళ్ళ అబ్బాయి చూస్తున్నాడు, నాకు తెలియదు అన్నాను. నిజంగా నిజాయితీ చెప్పాను. నేను చెప్పినందుకు నా మీద అతి భయంకరంగా డ్రోన్ కెమెరాలు, భయంకరంగా నిషేధిత కెమెరాలు, డ్రోన్ కెమెరా అంటే పెళ్లిళ్ళకి వాడతారు. ఈరోజు విలేజెస్ లో పెళ్లిళ్ళకి పైనుంచి తిరిగే కెమెరాలు 10,000 పెడితే 2 వస్తారు. దానికి నిధులు సమకూర్చారు. నేను ఎక్కడ చెప్పానండి? మన నిధులు హైదరాబాద్ సమకూర్చారా? 10,000 రూపాయలు రోజు రేటుకి హైదరాబాద్ ఖర్చులు వేసుకుని రావాలా? కాబట్టి నిజాన్ని మన కనీసం రాసేటప్పుడు, మనం చూపెట్టేటప్పుడు ఏమైనా అనుకుంటారేమో ఉండాలా. ఇలా సిబిసిఐడి వారు ఇలాంటి చెప్పేటప్పుడు చెప్పాలి. వాళ్ళు మీకు లీకులు చేస్తున్నారు. నేను చెబుతున్నా 7 గంటల్లో ఏం చేశానో బయటపెట్టండి. రేపు విచారణ కూడా నేను ఓపెన్ గా అయితేనే చేస్తాను. నాకు రాను విచారణ. కెమెరాలు పెట్టండి. ఎందుకు? ఆల్రెడీ నేను చెప్పిందంతా సీక్రెట్ గా 5 నిమిషాలు బయట చూస్తున్నారు. నేనేం చెప్పానో మా వాళ్ళందరికీ ఎంత ఎందుకు? ఓపెన్ కెమెరాలు పెట్టండి, విచారణ చేయండి. అట్లయితేనే వస్తాం. ఆ ఇటుకలు ఎవరో ముందు దాని మీద న్యాయ విచారణ కోరుతాం. ఒక నిమిషం అండి. సిఐడి వాళ్ళ మీద న్యాయ విచారణ కోరుతున్నాను నేను ఇప్పుడు. ఈ సిఐడి ఎవరైతే ఉన్నారో మా అందరి మీద సిఐడి చేశారు, సంతోషంగా స్వీకరించున్నాం. వాళ్ళు చేస్తున్నారు. ఈ సిఐడి ఎవరైతే నన్ను ఎంక్వైరీ చేశారో ఈ 5-6 ఆఫీసర్ల మీద న్యాయ విచారణకి అయిపోతున్నాం. రాబోయే రోజుల్లో ఈ కేసు కాదు, రాబోయే రోజుల్లో ఏ కేసు అనే కానీ ఇంత కేసు ఆఫీసులు విచారించి ఎవడని చూస్తాడో చెప్పండి.
అధికారుల వ్యవస్థనే మార్చాలి ఫస్ట్. దానికి ఉన్న కాస్త భారం వాళ్ళని మార్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మనస్తత్వం మార్చాలి. అలాంటి వల్ల సిబిఎస్ఈ వేయాలి. వీళ్ళకి ఏం చేస్తారు అంటే మీరు ఈ కేసు సుధాకర్ నాయుడు ఫిక్స్ చేయండి, నీకు మంచి పోస్టింగ్ ఇస్తా అంతే రాసిపడేస్తారు. కాబట్టి దయవుంచి సిబిసిఐడి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఈ జరిగిన ఎవరైనా చూస్తారా? మా పిల్లడు అంటాడు, ఇదేంటి మన టీవీలో చూస్తున్నాము సీక్రెట్ ఉంటారు సిఐడి వాళ్ళు అంటే ఊరంతా చెప్తారండి, అది టీవీలో చెప్తారు అంటే ఏదో నవ్వుకుంటారు. నమ్మకం లేకుండా పోతుంది, వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోతుంది. సీక్రెట్ విచారించి నేను దొంగతనం చేశాను, నేను కాల్చుకుని నన్ను గుర్తించి ప్రజలు హత్య చేస్తారు, ఇంకోటి చేయడు సుధాకర్ నాయుడు లాంటి వాళ్ళు గుర్తించి చేస్తారా నేను చేయను. ఇక్కడ కూడా ఇప్పుడు నేను కోర్టులో నిలుస్తుంది. ఇది కోర్టులో నిజంగా ఎవరైనా చేయించినట్టు దొరికితే కోర్టులో నిలుపుద్దా? నేను ఆ రోజు విచారాన్ని బయట లీక్ అయిపోయింది కాబట్టి కావాలని చేస్తారు. మరి ఏంటి చేద్దాం మనందరం కూడా నేను కూడా బాధ్యత వహిస్తా. ₹1,00,000 బహుమతి ఇస్తామా? రైలు కాల్చుకోవడం ఆర్థిక తెలిస్తే ఆ పుట్ల మాకు ఇచ్చారు. ఆ ఛానల్ వేస్తా రోజు. ఎవరైనా ప్రజలు మీ ఊళ్ళో ఎవరైనా ఈ కాల్చుకోవడం జరిగితే ఈ తప్పు చేశాడు ఇటు ₹1,00,000 ఇస్తాను ప్రకటించారు. మన అప్డేట్ చేయాల్సి పోయి సుధాకర్ నాయుడు సహకరించాడు, ₹1,00,000 బహుమతి ఇస్తా అన్నాడు, తాను తప్పు చేస్తే ఉరిపెట్టి చేయమన్నాడు, లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టుకోమన్నాడు, ఇంత దమ్ము ధైర్యంగా వచ్చాడని చెప్పాల్సి పోయి చాలా దారుణం. ఆ విషయం భూముల కరుణాకర్ రెడ్డి గారు, ముద్రరెడ్డి గారు ఎప్పటి నుంచో వాళ్ళు ఒక పొలిటికల్ లెవెల్లో నాకు సంబంధం లేదు, పొలిటికల్ మనిషి కాదు కాబట్టి సిఐడి వాళ్ళు సంబంధం ఉందంటున్నారు. మరి వాళ్ళు తెలుసుకుంటారు, నాకేం సంబంధం లేదు. నేను మీడియా మ్యాన్ గా నా బాధ్యత ప్రకారం నేను వెళ్ళడం జరిగింది. ఎవరండి ఆ టీం మొత్తం సిఐడి టీం నన్ను ఎవరైతే ఉందని ప్రశ్నించారో ఆ టీం మొత్తానికి న్యాయపూర్వకం చేస్తాను. ఇప్పుడు రేపు వెళ్ళి అది మా లాయర్లతో మాట్లాడుకొని ఇలాంటిది ఎప్పుడు వేయాలి, వీళ్ళు ఎలాంటి కేసు చర్చించుకుని రాత్రి జరిగింది కదా. అది మా న్యాయ నిపుణులతో 23 తారీఖు ఉంది. ఏం చేయాలంటే మా న్యాయ నిపుణులతో మాట్లాడుకొని మా లాయర్లతో మాట్లాడుకొని సెపరేట్ గా మాత్రం ఇచ్చేది కావాలని నాకు జరిగింది. నాకు తెలియదు. ముద్రరెడ్డి గారు చెప్తున్నాడు, ముద్రరెడ్డి గారి దగ్గర ఆధారాలు ఉన్నాయన్నాడు. ఎవరు టెన్షన్ పడద్దు, అమాయకులు ఎవరు వీళ్ళు ఎంత ఏది ఇచ్చినా ఆ దగ్గర ఆధారాలు ఉన్నాయి చెప్తున్నారు. పోలీసులకు కూడా తెలుసు, వాళ్ళకి తెలుసు, మనకు వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు అన్నాడు. వాళ్ళు అదే అడిగారు తొందరగా బయట పెట్టాలని. ముందు మీ వ్యవహారం కానీ ఇప్పుడు బయట పెడితే ఇది ఎక్కడ లీక్ చేశారు? ఇప్పుడు నిజంగా ఒకవేళ నేను చెప్పిన నిజమే అనుకోండి, నేను జీవితాల సాక్ష్యం చెప్పిన 23వ తారీఖు నేను చెప్పిన నిజమే అనుకుందాం. ఒకవేళ అది ఒక్కటి కూడా కరెక్ట్ కాదు. ఇన్ కేస్ ఇవన్నీ చెప్పి నిజం, ముద్రరెడ్డి గారు అన్నాయండి, ఆయన వెళ్ళమన్నాయండి, తగలు పెట్టాయండి చెప్పాను. 23వ తారీఖు నేను మరి నిజాలు చెప్తాను. ఇంకెవరెవరు ఉన్నారు? మురళీకృష్ణ ఉన్నాయండి, మా విజయ్ ఉన్నాడు, రాంబాబు ఉన్నాడు, చెబుతానా నేను? మరి నేను మొన్న చెబుతానే అమ్మడే లీక్ చేస్తారా? నిజంగా చెబుతాను నేను. నిజం చెప్పనంటేమో తిప్పి కొడతావా, చెల్లు కూర్చో పెడతావా అమ్మని మేన్ని? నేను స్వచ్ఛందంగా వచ్చి మీకు ఏం కావాలో చెబుతానంటేనేమో సాయంత్రానికి 5 నిమిషాలు సీక్రెట్ ఉండాల్సిన మ్యాటర్ రిలీజ్ చేస్తావా? ఎక్కడ జరగల నా దేశం, భారతదేశం ఎక్కడ జరగల మొట్టమొదటిసారి. కాబట్టి దీని గురించి ఏంటంటే ఈ పెద్ద మహోద్యమ సాధులందరూ కలుస్తున్నారు ఈ రోజున. దీన్ని చేస్తాను కాబట్టి ఒకరి కుట్ర. రెండోది ఈ కేసుని చేర్చకుండా జీవితాంతం మళ్ళీ ఎలక్షన్లు దాకా ఎవరు ఇష్టం లేకపోతే వాళ్ళు పిలిపెట్టడం, కూర్చోబెట్టడం, విచారణ చేయడం, భయపెట్టడం. నన్ను అడిగారు, నా పర్సనల్ విచారణ అడిగారు. ఎప్పుడు చచ్చిపోయిన 16 సంవత్సరాలు చచ్చిపోయిన మా మేనమావని అడుగుతున్నారు. నాకు చేయమన్నాడా? 93 చచ్చిపోయాడు మా మేనమావని నన్ను పెట్టుకున్నాయన. ఆయన ఏం చేసేవాడు? మీ మేనర్ ఏం క్వశ్చన్ ఇది ఏంటి? సీరియస్ మ్యాటర్ని పెట్టుకొని ఒకటే అడిగాడు. రాంగండి ఇది మీరు అడగడం అని చెప్పారు. చచ్చిపోయినాడు ఎప్పుడు 16 ఏళ్ళ క్రితం చచ్చిపోయిన మా మేనమావని పెట్టుకున్నాను అడుగుతున్నామంటే ఈ కేసు మీద మా మేనమావ సంబంధం ఏంటండి? ఆయన చేయమన్నాడా? 2016 నువ్వు పోయి రైతు దగ్గర పెట్టరా, ఉద్యమానికి ఒక ఛానల్ పెట్టు అని చెప్పాడా? అప్పుడు ఇది సిల్లీగా ఉంది. వాళ్ళకి ఏంటంటే ఒక జోక్గా అర్థం ఏంటంటే సీరియస్నెస్ లేదు. ప్రజలందరేమో ఎవరు చేస్తాడో చూస్తుంటే వాళ్ళ సీరియస్నెస్ లేదు. అప్పుడు సిబిసిఐడి అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. త్వరలో నేను డీజీని కూడా కలిసి దీని మీద నేను ఒక మెమరాండం ఇవ్వబోతున్నాను. నిజం నిర్భయంగా చేయండి, లేదంటారా ఓపెనింగ్ పెట్టండి. అన్ని ఛానల్స్ వస్తారు, ఇంట్లో మొత్తం విచారించండి. ప్రజలందరికీ వస్తారుగా. ఇప్పుడు నేనేం చెప్పానా అనేది మిగతా వాళ్ళని మా వాళ్ళకి తెలిసినేగా. నిజమేనా? నేను చెప్పింది కరెక్టేనా? అట్లా చేయడు కదా. వాట్ ఇది?
దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ప్రముఖంగా, ఎందుకంటే ఇది ఒక సామాజిక బాధ్యత. ఇప్పుడు ఏ రకంగా అయితే ఫ్రంట్ పేజీలో వస్తుందో ఆ రకంగానే మీరు ప్రజలందరూ చేస్తే రాబోయే రోజుల్లో పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంటుంది. తప్పు చేసేవాడు భయపడతాడు, సాక్ష్యం చెప్పేవాడు బయటకు వచ్చి సాక్ష్యం చెప్పాలని అవకాశం కలిగిస్తున్నా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇదే ఈ వ్యవస్థే. ఇప్పుడు మీ కింద మాత్రం కాదు, మీ వ్యవస్థ ఇట్లా ఉంది, మీరు సరి చూసుకోండి. మాత్రం నేనెవరిని వాళ్ళు మాకు ఇదే హాయిగా ఉందంటే అదే పెట్టుకుంటారు. మా రూట్ ఇదే రండి వాళ్ళే పెట్టుకుంటారు. మాత్రం నేను చూస్తాను. ఒకసారి మా బాలశెట్టి విజయ్ యూత్ బాబు యూత్ తరఫున అనమాట. గుంటూరు నుంచి మన రాష్ట్ర బాబు యూత్. ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరూ కూడా నమస్కారం అండి. నా పేరు బాలిశెట్టి విజయ్ కుమార్, కాపు యూత్ ఫోర్స్ స్టేట్ గౌరవాధ్యక్షుడు, అలాగే తెలంగాణ ప్రదేశ్ సంఘం జనరల్ సెక్రటరీ. ముద్రగడ పద్మనాభం గారి రిజర్వేషన్ జేఏసీ మెంబర్. ఈరోజు ఎల్లో మీడియాలో వచ్చిన వ్యాఖ్యల్ని కాపు రిజర్వేషన్ పోరాటానికి తీవ్రంగా ఖండిస్తుంది. దయచేసి ఒకటే చెప్తున్నాం, సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీల కోసం పెట్టిన ఛానల్ నెంబర్ 1 న్యూస్ ఛానల్. సాయి సుధాకర్ నాయుడు గారు అంటే మాకు ఎంతో అభిమానం ఉంది. అన్నయ్య అంబేద్కర్ భావజాలాన్ని, పూలే గారి ఆలోచన విధానంతో ఒక ఛానల్ అనేది ఉండాలా బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీలకి. వీళ్ళ కష్టాలు తీర్చడానికి, జనాలకి చూపించడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, లేకపోతే ప్రతిపక్షం ఏం చేస్తుంది, ఆ ఆలోచన విధానంతో వచ్చి మాకు కాపులకే కాదు, బీసీలకి, ఎస్సీలకి, మైనారిటీలకి ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ముందుండేది నెంబర్ 1 న్యూస్ ఛానల్. ఈరోజు మీడియా పరంగా ముద్రగడ పద్మనాభం గారి మీద ఒక వ్యాఖ్య చేసింది కొన్ని మీడియా ఛానల్స్, ఎల్లో మీడియా. వాటి పేర్లు మేము చెప్పడం, మాకు చెప్పడానికి అది సమన్వయం కాదు. కాబట్టి మేము ఒకటే చెబుతున్నాం, మీడియా పరంగా ఎప్పుడైతే సభలో ముద్రగడ పద్మనాభం గారు యువతని రెచ్చగొట్టారు అని చెబుతున్నారు. 28% ఉన్న కాపులు, అలాగే రాష్ట్ర జనాభా మొత్తం కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. ఎక్కడైనా ముద్రగడ పద్మనాభం గారు రెచ్చగొట్టినట్టు మాట్లాడారండి? అందరూ చూస్తూనే ఉన్నారుగా. మీడియాలో రాకపోతే అనుకోవచ్చు, ఛానళ్ల పరంగా మొత్తం చూస్తున్నాం. శాంతియుతంగా మనం వెళ్ళి చేస్తాం ధర్నా అన్నారు. దాంట్లో తప్పేమన్నా ఉందా? ఆయన ఏమన్నా రెచ్చగొట్టారా? పదండి ఏదైనా తగలబెడతా ఉన్నారా? ఆయన మీడియా వాళ్ళందరికీ ఇదే చెప్తున్నాం. సాయి సుధాకర్ నాయుడు గారు అట్లా చెప్పారు అనేది ఎట్లా చెప్తారండి? మీడియా ఉందిగా అక్కడ, మీడియా లేకపోతే అనుకోవాలా? అంటే ఆర్థికంగా బలహీన వర్గాలు ఒక ఛానల్ అనేది రన్ చేయకూడదా? లేకపోతే మా హక్కు కోసం, మా రిజర్వేషన్ హక్కు కోసం మేము పోరాడకూడదా? ముద్రగడ పద్మనాభం గారు కానీ, లేకపోతే సాయి సుధాకర్ నాయుడు గారు కానీ వాళ్ళకి ఏమన్నా నేర చరిత్ర ఏమైనా ఉందా ఇప్పుడు దాకా? ఒక మనిషిని కానీ, ఒక వ్యక్తిని కానీ అహంభావంతో కానీ, లేకపోతే ఎవరినైనా చింతపరిచినట్టు ఏమన్నా మాట్లాడారా ఈ రోజు దాకా? మా హక్కుని మేము అడిగాం, మాకు రిజర్వేషన్స్ అనేది మీరు కల్పిస్తామన్నారు, టైం అయిపోతుంది గడువు, అందుకని మేమందరం శాంతియుతంగా అక్కడికి సమావేశమయ్యాం. అలాగే రైలు రాస్తారోక్ అనేది చేస్తాం, సహజం, ఎవరు చేయలేదు ఇప్పుడు దాకా. దాన్ని వక్రీకరించి ముద్రగడ పద్మనాభం గారికి, సాయి సుధాకర్ నాయుడు గారికి తగావలు పెట్టడానికో, లేకపోతే ఒంటరివారిని చేయడానికో అట్లా దయచేసి అట్లాంటివి మానుకోండి. అలాగే సిఐడి అనేది గవర్నమెంట్గా, లేకపోతే అధికార పార్టీగా, లేకపోతే ఎల్లో మీడియాకా ప్రతినిధి? సిఐడి ఎంక్వైరీ అనేది ఇంకేమరలో జరిగేది, ఎక్కడికి బయటకు రాకూడదు ఆ విషయాలు అనేది. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకున్నారు. మీరు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే సిఐడి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా, లేకపోతే ప్రభుత్వం నిర్లక్ష్యమా ఇది, లేకపోతే మీడియా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? ఒక్కటే చెబుతున్నాం, రిజర్వేషన్ పోరాట సమితి తరఫున సాయి సుధాకర్ నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలను ఇది తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇటువంటి చర్యలను మేము ఖండిస్తున్నాం. భవిష్యత్తులో కూడా మా ఏదైతే ఉందో మాకు రిజర్వేషన్ సాధన అనేది ముఖ్యం.
దానికోసం మేము అవసరమైతే శాంతియుతంగా చేస్తామే తప్పించి ఎవరిని హాని చేయం. మా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు ఛానల్ బడుగు బలహీన వర్గాల ఛానల్ #1 న్యూస్ ఛానల్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాపై కాపు జాతిపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని #1 న్యూస్ ఛానల్ సీఎండీ సాయి సుధాకర్ నాయుడు అన్నారు. ముద్రగడపై నేను ఆరోపణలు చేశానని కొన్ని పత్రికలు రాసిన వార్తలు అవాస్తవమని ఎంఎస్ఆర్ అన్నారు. ముద్రగడకు కాపు జాతికి అణగారిన వర్గాలకు నా మద్దతు పూర్తిగా ఉంటుందని సాయి సుధాకర్ నాయుడు అన్నారు. ప్రభుత్వం కావాలని ఇటువంటి చర్యలకు పాల్పడుతుందన్నారు. తుని కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. పోలీసులకు నా సహకారం పూర్తిగా ఉంటుందని, చట్టంపై నాకు నమ్మకం ఉందని ఎంఎస్ఆర్ అన్నారు.